అడవిలో కూర్చొని ఉన్నట్టు వాటర్ సౌండ్ లాంటిది కావాలి, అలా అయితే కొద్దిగా మెడిటేషన్ బాగుంటది అన్నట్టు కొన్ని మేము క్రియేట్ చేసాం, కొన్ని నేచర్ చేసింది. హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం ఒక మంచి ఎలిమెంట్ తో మేము ముందుకు వచ్చాము. సిటీ లైఫ్ లో బాగా స్ట్రెస్ఫుల్ అయిపోయి బిజినెస్ టెన్షన్స్ కావచ్చు, అంటే వర్క్ టెన్షన్స్ కావచ్చు, అట్లాంటి ప్రెషర్స్ తోటి ఒక పీస్ఫుల్ కావాలంటే అందరికి ఒక మెడిటేషన్ చేసుకోవాలని అందరికి తెలిసిందే. మన వెంచర్ లో ఇంత 52 acres లో ఒక మంచి ప్లేస్ ని మెడిటేషన్ కి ఇద్దామని చాలా మనం థింక్ చేసాము. దానికోసం మంచి ఒక కమర్షియల్ ల్యాండ్ లాంటి దాన్ని కూడా మేము కొద్దిగా స్పేస్ ని క్రియేట్ చేసి దాని చుట్టూ గ్రీనరీ క్రియేట్ చేసి అందరికీ మెడిటేషన్ అనగానే ఇంకా మేజర్ గా గుర్తొచ్చేది ఏంటంటే అదొక మంచి ఫారెస్ట్ లాగా ఉండి మంచి వాటర్ సౌండ్ లాంటిది అట్లా ఉండి పక్షులు లాంటిది అట్లా ఉంటే బాగుంటదని అంటారు. దానికి తగ్గట్టుగా మేము కూడా ఫౌంటైన్ పెట్టగలిగినాము. నేచురల్ గా బర్డ్స్ వచ్చేసి క్రిప్పింగ్ సౌండ్ లాగా అక్కడ పక్షులు గూడు చేసి చాలా అది నేచురల్ గా క్రియేట్ అయింది. అది మాకు రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే బేసికల్లీ మనం ఏదైనా అనుకుంటే అది ఈజీగా అయిపోతుంది అన్నట్టు మేము మెడిటేషన్ ని ప్రిపేర్ చేస్తే బై డిఫాల్ట్ గా ఇది దీనికోసమే అని చెప్పేసి పక్షులు అక్కడ గూడు పెట్టేశాయి. రియల్ గా చాలా మంది కస్టమర్స్ వాళ్ళుగా బై డిఫాల్ట్ గా ఎంతో హ్యాపీగా చెప్తున్నారు. అది ఇక్కడ కట్టినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక్కసారి మీ ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేయండి, మీరు కూడా అంతే హ్యాపీ ఫీల్ అవుతారు. కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి, మా టీం గైడ్ చేస్తుంది మీకు. ఒకసారి ఫ్యామిలీ తోటి విజిట్ చేయండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక మెడిటేషన్ కాదు, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.